మార్కెట్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ క్లోజ్ ఇక్కడ జరిగింది కదా 47,425 దగ్గర, 47,265 దగ్గర ఓపెన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా అంతే లో దగ్గర ఓపెన్ అవుతుంది. ఈ జోన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయినా బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. ఎందుకంటే ఇది టైట్ రేంజ్ లో జరిగింది కదా నిన్న ట్రేడ్స్. నిన్న ఎక్కడ జరిగిందో ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో జిగ్జాగ్ గా మూవ్ అయింది. సో దీన్ని టైట్ రేంజ్ అంటారు అనమాట. సో ఈ లో అయిన బ్రేక్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు నేను. కానీ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్ అవ్వాలి, రెండు బ్రేక్ అవ్వాలి. అండ్ వర్జిన్ సిపిఆర్ అంతగా పట్టించుకోను అనుకోండి ఈరోజు, ఎందుకంటే ఇది హాఫే ఉంది కదా వర్జిన్ సిపిఆర్. అండ్ దెన్ సెంట్రల్ వర్జిన్ సిపిఆర్ వరకు పర్వాలేదు. వర్జిన్ సిపిఆర్లో ఏది పవర్ఫుల్ అంటే సెంట్రల్ వర్జిన్ సిపిఆర్ నుంచి పవర్ఫుల్ ఉంటుంది ఈ లెవెల్. సో పర్వాలేదు. ఇది కూడా S1 పివోట్ ప్రీవియస్ సెషన్లో బ్రేక్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ మార్కెట్ అయినా బౌన్స్ అవ్వచ్చు సెకండ్ హాఫ్. లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ వీ రివర్సల్ టుడే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అలాగని చెప్పి కంపల్సరీ ఉండాలని ఏం లేదు, ఐ మే బీ రాంగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అప్పుడు వరకు ఒకవేళ బౌన్స్ అయితే ఈ లెవెల్ చూస్తాను, ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుందో లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు సపోర్ట్ తీసుకొని. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ లెవెల్స్ ఏంటి ఎందుకు మార్క్ చేసుకున్నాను అన్నది ఆల్రెడీ డైలీ ప్రీ అనాలిసిస్ వీడియో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా మనకి 9-10 అయింది, ఇంకొక 5 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ప్రైస్ యాక్షన్ ఎలా జరుగుతుందో. అండ్ నిఫ్టీ లెవెల్ క్రాస్ అయింది కానీ ఎంట్రీ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎంత పెద్ద విక్ చూడండి. చాలా మంది అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఇదే. ఇక్కడ ఎంట్రీ అయ్యారు అనుకోండి ఇంత పెద్ద క్యాండిల్ అని చెప్పి, మళ్ళీ ఇది ప్రీమియం తినేస్తుంది మళ్ళీ ఒకవేళ ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా ఈ జోన్ అయితే క్రాస్ అవ్వలేదు. సో ఎటువంటి షార్ట్ ఎంట్రీ అయితే ప్రెసెంట్ లేదు. ఈ లెవెల్ మార్క్ చేస్తుంది కదా, ఈ లెవెల్ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో సెకండ్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటుంది S1 పివోట్ దగ్గర. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ అయితే డిమాండ్ జోన్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో కొంచెం రిస్క్ తీసుకుంటాను, షార్ట్ ఎంట్రీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. నిఫ్టీ 600 క్వాంటిటీ సెల్ చేశాను, 37 యావరేజ్ అయింది, ఇప్పుడు 34 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 2000 అలా ట్రేడ్ అవుతుంది. ఎందుకు తీసుకున్నాను ఎంట్రీ అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ S1 పివోట్ సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్ మనం మార్క్ చేస్తున్నాం కదా, ఆ సపోర్ట్ ఉంది. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ఎవరైతే అంబుష్ ఎంట్రీ తీసుకున్నారో అందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు. సో అందుకే ఎంట్రీ తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే 2000 అలా ట్రేడ్ అవుతుంది. నా రిస్క్ వచ్చి ఇందులో 10,000 ప్రాఫిట్ అయితే వెయిట్ చేస్తాను కాసేపు. సో ఈరోజు ఇక్కడ సిపిఆర్ ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్ అయితే ఉంది, కానీ సిపిఆర్ని బ్రేక్ చేస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్, ఇండికేటర్స్ కంటే ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ ఏంటి, ఇక్కడ నిఫ్టీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ మార్క్ చేస్తున్నాం కదా. అండ్ ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయర్స్ వచ్చారు, బయర్స్కి అయితే ఇంట్రెస్ట్ లేదు అసలు మార్కెట్ కిందకి వెళ్ళడం. సో అందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్టాప్ లాస్ నేను రాంగ్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను. ప్రెసెంట్ ఆల్మోస్ట్ కాస్ట్కి వచ్చేసింది. స్టాప్ లాస్ అయితే 53 పెట్టుకున్నాను, 53 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు 580కి వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ ఇంపార్టెంట్ మార్క్ చేస్తున్నాం, గ్యాప్ అవుట్ కూడా ఉంది. ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచే మార్కెట్ పైకి వెళ్తుంది. ప్రెసెంట్ అయితే 3500 అలా ప్రాఫిట్ హై వరకు వచ్చింది. సో ఓన్లీ రెసిస్టెన్స్ ఇప్పుడు సిపిఆర్ ఉంది, సిపిఆర్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా కూడా పైకి మూవ్ అవ్వచ్చు. ఒకవేళ రాంగ్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 5500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ హై అయితే 8000 వరకు వెళ్ళింది. సో నిన్న కూడా అంతే, మనకి 8000 ప్రాఫిట్ వచ్చి ఆ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. సో అలాగని చెప్పి ఇప్పుడు ఎగ్జిట్ అవుతానంటే ఎగ్జిట్ అవ్వను, ఎందుకంటే నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి రూల్స్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే నా లాస్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యే ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి. లాస్ అయితే లాస్ అయింది అంతే, ఏమైంది. సో ఆల్మోస్ట్ 8000కి అయితే వచ్చింది, 8000 ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం 1:1 అయినా క్రాస్ చేస్తుందో లేదో. 8300. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ సిపిఆర్ అండ్ దెన్ 20 MA. ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ 8800 8500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1:1 రిస్క్ కూడా అయితే వచ్చింది, ఆల్మోస్ట్ 10,000 వరకు కూడా వెళ్ళింది హై. సో ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుని ఇప్పుడు కాదు, 15,000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే రిస్క్ అయితే ఇంకా 10,000లోనే ఉంది. సో 10,000 నెగిటివ్కి వస్తుందో మళ్ళీ, లేదంటే 10,000 ప్రాఫిట్ వస్తుందో చూద్దాము. బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది ఇక్కడ నుంచి. లైక్ ఈ 20 MA ఉంది, అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా ఉంది. హై ప్రాబిలిటీ, రెసిస్టెన్స్ కొంచెం పవర్ఫుల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ పైకి తీసుకెళ్తుందో లేదో తెలీదు, బ్యాంక్ నిఫ్టీ కిందకి తీసుకొస్తుందో తెలీదు. బ్యాంక్ నిఫ్టీ కనుక బేరిష్నెస్ చూపిస్తే నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి రావచ్చు. సో కొంచెం స్లైడ్గా అయితే రిస్కీ ఉంది కాబట్టి నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను 37 దగ్గర నుంచి. సో కాస్ట్ పెట్టేసుకున్నాను, నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తాను.
సో ఇది ఫెయిల్ అయితే మాక్సిమం ఇది ప్రాఫిట్ పోద్ది అంతే. సో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి చూద్దాం. నెక్స్ట్ ఇది హై ప్రాబిలిటీ కూడా, ఈ ట్రేడ్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ, ఎందుకంటే నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి నిఫ్టీ అన్న ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి మార్కెట్ పైకి తీసుకెళ్తే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ కూడా బ్రేక్ చేయొచ్చు. సో సిపిఆర్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీకి మనకి ఇంకా ఫర్దర్గా పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నిఫ్టీ డిసైడ్ చేస్తుంది వెదర్ స్టాప్ లాస్ హిట్ అవ్వాలా లేదంటే టార్గెట్ హిట్ అవ్వాలా అన్నది. ఈ లెవెల్ ఈ జోన్ ఉంది కదా, సెకండ్ క్యాండిల్ లో బ్రేక్ అయితే నిఫ్టీలో సో మార్కెట్ అనేది కిందకి రావచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ 20 MA రెసిస్టెన్స్ ఉంది ప్రెసెంట్, ఆల్మోస్ట్ 9,000 అలా ట్రేడ్ అవుతుంది. సో 9,000 ప్రాఫిట్ వైప్అవుట్ అవుతుంది. సెకండ్ ఆపర్చునిటీ కోసం చూడాలి. సో నిఫ్టీ ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఐని బ్రేక్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి, నిఫ్టీ ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే ఎనీహౌ మన స్టాప్ లాస్ అయితే మార్చుకున్నాం కాబట్టి పర్వాలేదు, ప్రాబ్లం వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో చూద్దాం, ఓకే అప్డేట్ చేస్తాను మీకు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, లేదంటే ఇంకా ఫర్దర్గా మూవ్ అయితే. సో సిపిఆర్ అయితే రెసిస్టెన్స్ ఇస్తుంది ఇక్కడ నుంచి, కానీ ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కూడా లేదులేండి, పర్వాలేదు. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 10,000 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ మళ్ళీ ఇక్కడ గ్యాప్ అవుట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి అన్న బులిష్నెస్ చూపిస్తే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. లేదు నిఫ్టీ బేరిష్నెస్ చూపించింది అనుకోండి, మార్కెట్ 20 MA లో పోతే కిందకి వస్తే దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చేమో. సో ఈ లో బ్రేక్ అయితే మాక్సిమం ఈ లెవెల్ వరకు వచ్చేయచ్చు. అండ్ హౌ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ లో మళ్ళీ సపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చినా మనకి ఆపర్చునిటీ వర్జిన్ సిపిఆర్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను నేను. ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఎంట్రీ. ఓకే, బ్యాక్ టు బ్యాక్ 3 రెడ్ బార్స్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఇస్తున్నాయి. సో 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ప్రైస్ యాక్షన్ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నట్టు. సో చూద్దాం, ఈ లోని సెకండ్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు అనుకుంటా, అండ్ దాని మార్కెట్ కూడా కిందకే రావచ్చు. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 8,000 9,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. హై అయితే 12,000 వరకు వెళ్ళింది. సో చూద్దాం బ్యాక్ వస్తుందో లేదంటే ఫ్రంట్కి వెళ్తుందో. నిఫ్టీ అయితే ఆల్రెడీ బ్రేక్ అవుతుంది, ఆల్మోస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది కాబట్టి నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది. సెకండ్ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఇంకా హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్, అండ్ బ్యాంక్ నిఫ్టీ అలా మూవ్ అవుతుంది, ఫిన్ నిఫ్టీ కూడా అలానే మూవ్ అవుతుంది కాబట్టి చెప్పలేం. ఓకే, మార్కెట్ ఇప్పుడు డేలో సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, మనం ఇంకా ఉండొచ్చేమో మేబీ, కానీ ఈలో మన స్టాప్ లాస్ దగ్గర అవ్వకూడదు కదా, ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టినాం కాబట్టి కొంచెం స్లైడ్గా రిస్క్ అయితే ఉండొచ్చు. చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ అప్డేట్, నిఫ్టీ ఆల్మోస్ట్ డేలో దగ్గరికి వచ్చింది కదా, డేలో దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకు నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 11,700 12,000 వరకు వెళ్ళింది హై. సో చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ చార్ట్లో 20,800 పుట్ ఆప్షన్ ఏం చెప్తుందో. హై అయితే 40 వరకు వెళ్ళింది, మనం 37 దగ్గర తీసుకున్నాం కాబట్టి ఈ థర్డ్ క్యాండిల్ పైన ఆల్మోస్ట్ 18 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 37 రావాలంటే ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. ఓకే, 20 MA రెసిస్టెన్స్ ఇస్తుంది, 20 MA బ్రేక్ అవ్వాలి, ఇంకా బ్రేక్ అవ్వట్లేదు. క్యాండిల్స్ ఏమైనా సరే సిపిఐ కానీ 20 MA బ్రేక్ చేస్తే ఒక నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే మళ్ళీ సప్లై జోనే, ఇంకా అక్కడ వరకు రెసిస్టెన్స్ అయితే ఏం లేవు. ఈ చిన్న మోడిఫికేషన్, ఎందుకంటే ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూడండి డేలో సపోర్ట్ ఉంది అండ్ యాజ్ వెల్ as డిమాండ్ జోన్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం స్టాప్ లాస్ 35 పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు రాబోతే 35 వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం లాజిక్ ఉన్న స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. లైక్ ఇప్పుడు ఆప్షన్స్లో హై అంతా 45.21 కదా, సో ఒక 5 points ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, లైక్ 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాను, ఇందాకైతే కాస్ట్ పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఇంకో ట్రేడ్ తీసుకుంటాను ఒకవేళ నిఫ్టీ డేలో దగ్గరకు వచ్చిన తర్వాత అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ డేలో దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా ఏ ఆపర్చునిటీ తీసుకోవట్లేదు. రిస్క్ ఏదో ఈ ట్రేడ్లోనే రిస్క్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 50 హిట్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, నా రిస్క్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,000 అలా వస్తుంది అనుకుంటా, 13 points వస్తుంది. సో 13 points ఇంటూ 600 ఒక 7,800. ఓకే, లూజ్ అయితే ఒక 8,000 విత్ బ్రోకరేజ్, లేదంటే ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఇది 0 అయితే మనకు గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి, 1:2 రిస్క్ రివార్డ్ అలా వస్తుంది. సో చూద్దాం నెగిటివ్ 8,000 లేదంటే ఫ్రంట్కి పాజిటివ్ వెళ్తుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఇస్తుంది, 20 MA రెసిస్టెన్స్ ఉంది. సో ఏం చెప్పలేం మనం ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుందో పైకి వెళ్తుంది అంటే. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉన్న ప్రాఫిట్స్ వస్తుంది మనకి. ఫిన్ నిఫ్టీ చార్ట్ చూడండి, ఇక్కడ డేలో దగ్గరికి వస్తుంది కదా, డేలో బ్రేక్ అవ్వకూడదు, డేలో బ్రేక్ అవ్వకపోతే మనకి ప్రాఫిట్స్లోనే ఉంటాము.
సో నిఫ్టీ చాలా బేరిష్గా ఉంది. నిఫ్టీ డే లోన్ కూడా బ్రేక్ చేసింది ఇక్కడ. సో కన్సోలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అంటే కొంచెం రియల్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఎటువంటి మూమెంట్ లేదు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా స్ట్రెంత్ అయితే బులిష్ గానే చూపిస్తుంది. సో చూద్దాము ఈ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇంకా 10,000 అలా ట్రేడ్ అవుతుంది 1:1 రిస్క్ రివార్డ్ దగ్గర. నిఫ్టీ అయితే డేలో బ్రేక్ అయింది. సో నిఫ్టీ సంథింగ్ ఏదో న్యూస్ ఉండాలి, లేదంటే రైట్ స్టార్టింగ్ నిఫ్టీ ఏమో బేరిష్నెస్ చూపిస్తే బ్యాంక్ నిఫ్టీ ఏమో ఇంకా కన్సోలేషన్ అవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ మొమెంటం బాగుంది. నిఫ్టీ అయితే కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. సో ఇక్కడ మరి డేలో బ్రేక్ అయింది కదా, షార్ట్ ఎంట్రీ కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనం ఎంట్రీ ఉన్నాం కదా బ్యాంక్ నిఫ్టీలో, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో అండ్ డిమాండ్ జోన్ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాలి ఎంట్రీ తీసుకోవడానికి. ఎనీహౌ ప్రెసెంట్ అయితే నిఫ్టీ వీక్గా ఉంది కాబట్టి, నిఫ్టీ బేరిష్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం స్లైడ్గా బేరిష్నెస్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 9,000 అలా ట్రేడ్ అవుతుంది ఇంకా. సో చెప్పాను కదా నిఫ్టీ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కింద తీసుకెళ్ళిపోయింది. ఫిన్ నిఫ్టీ ఇక్కడ బేరిష్నెస్ చూపించింది. సో స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. 7,700 టుడేస్ లాస్. సో దాని ఫర్ డే ఇంకా ట్రేడ్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే రిస్క్ 10,000 మించి ఉండకూడదు. నేను ఆల్రెడీ 20,000 తీసుకున్నాను కాబట్టి. సో దట్స్ అబౌట్ టుడే. ఆల్మోస్ట్ 12,000 ప్రాఫిట్ నుంచి 7,000కి అయితే వచ్చింది. మన రూల్స్ అయితే ఇంపార్టెంట్. ఓకే, సో మీరు అనవచ్చు 10,000 ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటున్నాను తీసుకోవచ్చు అని. రూల్స్ నాకు లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ ఇచ్చింది ఓన్లీ 1:2, 1:3 రిస్క్ రివార్డ్ ఏదైతే ఫాలో అయినా అవి ఇచ్చాయి. సో మన రూల్స్ అయితే బ్రేక్ చేయకూడదు. ఓకే, లాంగ్ టర్మ్ లో మన ప్రాఫిట్ కావాలి. ఓకే, నిన్న 10,000 దగ్గర ఆపేసిన, ఈ రోజు 10,000 దగ్గర ఆపేసిన, ఓవరాల్ అయితే 20,000 ప్రాఫిట్ ఉంది. కానీ నిన్న 20,000, ఈ రోజు 7,000, 28,000 నెగిటివ్ లో ఉన్నాను. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ లో ఇవి ఫాలో అవడం కంటే ఇది ఫాలో అయితేనే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయిన కొద్దీ, మీరు ట్రేడింగ్ చేసిన కొద్దీ ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది ప్రాఫిటబుల్ ఉండే కొద్దీ. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే గ్రీన్ లో ఉంటారు. రెస్ట్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు విన్నింగ్ ఏజ్ ఎక్కువ కావాలి వాళ్ళకి, అలాంటప్పుడు కొంచెం కష్టం వాళ్ళకి. సో ఎనీ ఈరోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ ఇంపార్టెంట్ మార్క్ చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇంపార్టెంట్ మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం, కానీ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. సో కాస్ట్ పెట్టుకుందాం అనుకున్నాం స్టాప్ లాస్, కానీ మళ్ళీ తీసుకున్నాము. సో ఎనీహౌ ఫిన్ నిఫ్టీ అయితే డే లోన్ బ్రేక్ చేసింది కాబట్టి మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే వీక్నెస్ చూపిస్తుంది, నిఫ్టీ అయితే వీక్నెస్ చూపిస్తుంది. వర్జిన్ సిపిఆర్ ఉంది కాబట్టి చూద్దాం ఇక్కడ వర్జిన్ సిపిఆర్ దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందో. బట్ స్టిల్ నేనైతే ఏ ట్రేడ్స్ తీసుకోవట్లేదు, ఇంకా క్లోజ్ చేస్తాను. ఈ రోజు లాస్ వచ్చి 7,700. ఓకే గైస్, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ అండ్ దాన్ని మన ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఎలా తీసుకోవాలనేది నేను డే ట్రేడింగ్ కోర్సులో మెన్షన్ చేశాను. అండ్ దెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్.